హలో ఫ్రెండ్స్, మీరు చూస్తున్నారు టెక్ గురు యూట్యూబ్ ఛానల్. ఆంధ్రప్రదేశ్లో కలెక్టర్ వారి కార్యాలయంలో ఒక నోటిఫికేషన్ అయితే రిలీజ్ కావడం జరిగింది. కంప్యూటర్ ఆపరేటర్కి సంబంధించి డీటెయిల్ ఇన్ఫర్మేషన్ చెప్తాను. వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా చివరి దాకా చూడండి. చాలామంది వీడియో చూస్తున్నారు కానీ చాలా తక్కువ మంది వీడియోని లైక్ చేస్తున్నారు. కొంచెం వీడియో లైక్ చేసి సపోర్ట్ చేయండి. ఇంకా ఎవరైనా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ ఉద్యోగాలకు సంబంధించిన అప్లై లింక్ కింద డిస్క్రిప్షన్లో ఇస్తాను. అప్లై చేసుకోండి ప్రతి ఒక్కరు కూడా. సో మనకు ఒక పత్రిక ప్రకటన అయితే రావడం అయితే జరిగింది. జిల్లా ఎన్నికల అధికారి కలెక్టర్ వారి కార్యాలయం ఏలూరు నుండి. సో దీంట్లో ముఖ్యంగా జిల్లా ఎన్నికల అధికారి ఏలూరు మరియు రిటర్నింగ్ అధికారి ఏలూరు పార్లమెంటు వారి కార్యాలయంలో అవసరమకు 3 డేటా ఎంట్రీ ఆపరేటర్ పోస్టుల నియామకం చేపట్టడంలో భాగంగా గుర్తింపు పొందిన విద్యాసంస్థ నుండి కంప్యూటర్ సబ్జెక్టు గల డిగ్రీ పాస్ లేదా ఏదైనా డిగ్రీతో పాటు కంప్యూటర్ సర్టిఫైడ్ కోర్స్ ఉన్న అభ్యర్థులు 18 నుండి 42 సంవత్సరాలు, ఎస్సీ ఎస్టీ బీసీ అభ్యర్థులకు 5 సంవత్సరాల సడలింపు ఉంటుంది. సో ఆసక్తి గలవారు స్వయంగా 8/4/2024 సాయంత్రం 4 గంటలకు ఈ క్రింద తెలిపిన ఒరిజినల్ మరియు జిరాక్స్ ధృవపత్రములతో ఏలూరు జిల్లా కలెక్టర్ వారి కార్యాలయంలో జిల్లా రెవెన్యూ అధికారి వారి వద్ద హాజరవ్వాల్సిందిగా కోరడమైనది అని చెప్పి రావడం అయితే జరిగింది. సో డైరెక్ట్గా మీరు 8వ తేదీ లోపల ఇక్కడ హాజరైతే అవ్వాల్సి అయితే ఉంటుంది. సాయంత్రం 4 గంటలకు 8వ తేదీ సాయంత్రం 4 గంటలకు కింద తెలిపిన సర్టిఫికేట్స్ అయితే తీసుకొని వెళ్లాల్సి ఉంటుంది. కంప్యూటర్ సబ్జెక్ట్గా ఏదైనా డిగ్రీ ఉత్తీర్ణత పొందిన ధృవపత్రం, ఏదైనా డిగ్రీతో పాటు కంప్యూటర్ సర్టిఫైడ్ కోర్స్ ఉన్న ధృవపత్రం. సో కంప్యూటర్ సబ్జెక్ట్ డిగ్రీ ఉంటే ఏది అవసరం లేదు. ఏదైనా ఎనీ డిగ్రీ చేసినా మాత్రం కంప్యూటర్ సర్టిఫైడ్ కోర్స్ ఉన్న సర్టిఫికేట్ తీసుకొని వెళ్ళాలి. క్యాస్ట్ సర్టిఫికేటు, నివాస ధృవీకరణ పత్రం. సో దీనికోసం ఆధార్ కార్డు, రేషన్ కార్డు, ఓటర్ ఐడి కార్డు, పాన్ కార్డు ఇలా ఏదో ఒకటి తీసుకొని పోవచ్చు. 4వ తరగతి నుండి 10వ తరగతి వరకు స్టడీ సర్టిఫికేట్స్, ప్రభుత్వ కార్యాలయంలో ఏదైనా పని చేసింటే ఎక్స్పీరియన్స్ ధృవీకరణ పత్రం అయితే తీసుకొని వెళ్ళొచ్చు. సో అది ఉంటే తీసుకొని వెళ్ళొచ్చు, లేకపోతే అవసరం లేదు. సో దీనికి సంబంధించిన లింక్ మీకు కింద డిస్క్రిప్షన్ ఇచ్చాను. సో అక్కడ నుండి చూసి మీరు దీనికి సంబంధించి ఇక్కడ ఏదైతే మెన్షన్ చేసిన అడ్రస్కి డైరెక్ట్గా ఇంటర్వ్యూకి అయితే వెళ్ళిపోండి. డైరెక్ట్గా జాబ్ అయితే ఇస్తారు. చాలా మంచి అవకాశం యూటిలైజ్ చేసుకోండి. ఏదైనా డౌట్స్ కామెంట్ చేయండి. తప్పకుండా వీడియోని అయితే లైక్ చేసి షేర్ చేయండి.